పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో ప్రతిరోజు మంచి మనసుతో దేవుడి వాక్కును ఆలకించుటకు సారవంతమైన భూమిగా మీ హృదయాన్ని మలుచుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మీ అందరికీ మరొక్కసారి ఈ 50వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిరీక్షణతో కలిసి మనము ఈ రోజుకి 50 రోజుల పాటు కలిసి ప్రయాణిస్తున్నాము. ఇందును బట్టి దేవదేవునికి అందరము కలిసి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా. నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులమైన మీకు నాకు నాడు ఇజ్రాయేలు ప్రజలను ఎడారి భూమి గుండా కనాను భూమికి నడిపించే క్రమంలో ప్రతి స్థలములో దేవుడు వారిని ఆపి వారికి నేర్పించిన పాఠాలనే రోజు మనం ధ్యానించుకుంటూ మన జీవన యాత్రలో ప్రయాణంలో ఈ పాఠాలు మనకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయో వాక్యానుసారం మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు రోజు దయచేస్తూ ఉన్నారు. ఈరోజు 50వ రోజు మన ధ్యానాంశం జీవితమే మాధుర్యంగా. మన ప్రయాణములో మన జీవితమే మాధుర్యంగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితము ఏ ఒక్కరికి చేదుగా మారకూడదు. మన జీవితము ఎవరికి కొరకని కొయ్యగా మారకూడదు. మన మాట బట్టి మన చేతల బట్టి మనం ఎక్కడ ఉంటే అక్కడ 10 మందికి మాధుర్యాన్ని పంచుకునే వారముగా మనం మారాలి. 10 మందికి రుచికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ 50వ రోజు దేవుడు మనకు నేర్పించే పాఠానికి మూలవాక్యంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 26వ వచనము. వారు తేరా నుండి మిత్కాకు బయలుదేరిరి. వారు తేరా నుండి మిత్కాకు బయలుదేరిరి. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ద 24th స్టేషన్ 24వ స్థలం మిత్కా. నిన్నటి రోజునే తేరా అనే స్థలం గురించి మనం ధ్యానించుకున్నాం. తేరా అనగా జాగు చేయక సాగిపో అని అర్థం. మన యాత్రలో ఆలస్యము లేకుండా జాగు లేకుండా మనము చాలా చురుకుగా చలాకీగా సాగిపోవాలి. ఏ విషయంలో జాగు చేయకూడదు అని విన్నాము. దేవుడు బయటకు రమ్మనగానే లోతులాగా జాగు చేయకుండా దేవుడు ఏ పాపపు చోటు నుండి అయితే మనల్ని పిలుస్తున్నారో ఆ పాపపు స్థలాల నుండి, చోటుల నుండి, వ్యక్తుల నుండి వెంటనే మనం బయటకు రావాలి. రేపు మాపు ఇదిగో అదుగో అని తాత్సారం చెయ్యొద్దు అని విన్నాం. ఒక్క దేవుడు పిలిచినప్పుడే కాదు, దేవుడు మనకు అప్పచెప్పిన పనిలో కూడా జాగు చేయకూడదు. అదేవిధంగా దేవుడికి అర్పించే అర్పణ విషయంలో జాగు చేయకూడదు. మన పాపాలను కడిగి వేసుకునే క్రమంలో కూడా జాగు చేయకూడదు. దేవుడు ఏదైతే స్వాధీనపరుచుకోవాలని ఆశించాడో మన నుండి మనం ఏదైతే చేరుకోవాలని ఆశించాడో దేవుడు, అది చేరుకునే విషయంలో జాగు చేయకూడదని తేరా నిన్న విన్నాం. తేరా అనే ప్రాంతాన్ని విడిచి వారు మిత్కా అనే ప్రాంతానికి వెళ్ళారు. మిత్కా అనగా మాధుర్యం, మధురం అని అర్థం. ఈ ప్రాంతంలో దేవుడు, బిడ్డలారా, ప్రయాణంలో ఉన్నటువంటి మీరు, యాత్రికులైన మీరు మీ జీవితాన్ని ఎప్పుడూ మీకు మాధుర్యంగానే మాత్రమే కాదు, మీ తోటి ప్రయాణికులకు కూడా మీ జీవితాన్ని మాధుర్యంగా మలుచుకోండి. మీ చుట్టూ ఉన్న ఇతర ప్రయాణికులకు మాధుర్యాన్ని పంచండి అని దేవుడు నేర్పిస్తున్న పాఠం.
ప్రియులారా, జీవితంలో ప్రతి వ్యక్తికి ప్రతి క్షణం ఉండే తపన ఏంటంటే, దేవా నా జీవితాన్ని మధురంగా మార్చవా, నా జీవితంలో ఉన్న మాధుర్యాన్ని అందరికీ పంచేలాగా నన్ను ఆశీర్వదించవా అని ప్రతి ఒక్కరికి ఉండే ఒక తపన. అయితే ఏ వ్యక్తి తనకు తానుగా తన జీవితాన్ని మాధుర్యంగా మార్చుకోలేడు. తనకున్న ధనం వలనో, తనకున్న పరపతి, పదవి, హోదా, అధికారం వలనో ఏ వ్యక్తి తన జీవితాన్ని మాధుర్యంగా మార్చుకోలేడు. కానీ జీవితాన్ని మాధుర్యంగా మార్చేది దేవుడు మాత్రమే, దైవకృప మాత్రమే. దేవుడు మాత్రమే మనకు తోడుగా ఉంటే చేదు లాంటి మన జీవితము మాధుర్యంగా మారిపోతుంది. మన బ్రతుకులో ఉన్న ఏ చేదు అనుభవాలనైనా మాధుర్యంగా, మధురంగా మార్చే ఏకైక సమర్థుడు మనల్ని నడిపిస్తున్నటువంటి మన నాయకుడు, మన నావికుడు అయినటువంటి మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభువు మాత్రమే. మిత్కా, మాధుర్యం. మన జీవితాన్ని మాధుర్యంగా మార్చేది ఈ లోకములో ఉన్న ఏ సంపద కాదు, ఏ వ్యక్తి కాదు, దేవుడు మాత్రమే. గతంలో మనం విన్నాం, ఇజ్రాయేలు ప్రజలు ఎడారి ప్రయాణంలో నీటి బుగ్గ వద్దకు వచ్చారు. ఆ నీటిని ఇలా రుచి చూశారో లేదో మారా అన్నారు. అంటే చేదుగా ఉంది అని. చేదుగా ఉన్నటువంటి ఆ మారా లాంటి నీటిని దేవుడు మాధుర్యంగా మార్చలేదా? యెరికో అనే పట్టణంలో ఆ ఊరి ప్రజలందరూ, యెరికో నగరం అయితే మహా సుందరమైన గొప్ప నగరమే, కానీ మా ఊరిలో ఉన్న నీళ్లు విషపూరితమైన నీళ్లు అనగా దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా అందులో కాసింత ఉప్పు కలిపి వెంటనే విషపూరితమైనటువంటి ఆ నీటి బుగ్గను దేవుడు మంచి నీటిగా మార్చలేదా? అంతెందుకండి, కానాపల్లిలో నీటిని మధురమైన ద్రాక్షారసముగా మార్చిన దేవుడు మనందరి జీవితంలో మన జీవితాన్ని మాధుర్యంగా మార్చగలిగే సమర్థుడు. యెరికోలో ఉన్నటువంటి ఆ నీటిలాగా మన జీవితంలో కూడా విషపు ఆలోచనలు, విషపు అలవాట్లు, విషపు పరిచయాలు ఉండి మన బ్రతుకు కూడా విషమయమైపోతే, యెరికో నీటి జలాలను మధురమైన నీటిగా మార్చిన ఆ దేవుడే మన జీవితంలో, కుటుంబంలో, సమాజంలో ఉన్న ప్రతి విషాన్ని తీసి మాధుర్యంగా మార్చగలడు. మారాలో ఉన్న చేదును తీసినట్లే మన జీవితంలో ఉన్న ఏ చేదు అనుభవాన్నైనా దేవుడు తీసివేసి మాధుర్యంగా మార్చగలడు. కానాలో నీటిని ద్రాక్షరసముగా మార్చినట్లుగా మన బ్రతుకును కూడా మధురంగా మార్చగలిగే సమర్థుడు మన దేవాది దేవుడైన ప్రభువు మాత్రమే. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒకవేళ నీ జీవితం చేదుగా ఉందేమో, ఈరోజు ఒకవేళ నీ జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయి చేదు అనుభవాలతో మిగిలిపోయిందేమో, నమ్ము ఈ మాట. నీ చేదు అనుభవాలను విరిచే దేవుడు నీతో మాట్లాడుతున్న దేవుడు. మన బ్రతుకుకు, మన కుటుంబానికి విలువ లేదు, స్పష్టత లేదు, శ్రేష్టత లేదు అని ఒకవేళ మనం కృంగిపోతున్నట్లయితే, విలువలేని నీటిని శ్రేష్టమైన ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ దేవుణ్ణి ఈ యాత్రలో అడుగుదాము. దేవా, విలువలేని నీటిని విలువగల మధురమైన రసముగా మార్చినట్లుగా నా బ్రతుకుకు కూడా ఈ సమాజంలో విలువ లేదయ్యా. నా కుటుంబంలో కూడా విలువలు అడుగంటిపోతున్నాయ్యా. విలువే లేని నీటిని శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చిన దేవా, విలువలేని నన్ను మధురమైన వ్యక్తిగా మార్చవా అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కార్యం చేస్తే ఏ దిగులు, ఏ కీడు, ఏ ఆపద మనల్ని శాసించలేదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది బ్రతుకులను, అనేకమైన చేదు బ్రతుకులను మాధుర్యంగా మార్చినటువంటి దేవుడు మిత్కా అనే ఈ అనుభవాల గుండా మనందరినీ నడిపిస్తూ
మన వ్యక్తిగతంగా మనకున్న చేదు అనుభవాలను మాధుర్యంగా మార్చుదురుగాక. కుటుంబ పరంగా కుటుంబంలో ఉన్న ప్రతి చేదు అనుభవాలను దేవాది దేవుడు మాధుర్యంగా మార్చుదురుగాక. మన సమాజంలో మన సంఘములో ఉన్న ప్రతి చేదును దేవుడు విరిచి మాధుర్యమైన శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసముగా మార్చుదురుగాక. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల చేదు అనుభవాలను దేవుడు మాధుర్యంగా మార్చాడు. నేను మీతో రూతు గ్రంథం నుంచి రూతు అనే ఆ స్త్రీ జీవితాన్ని దేవుడు ఎలా మాధుర్యంగా మార్చాడో ఈరోజు మనం మాట్లాడుకుందాం. రూతు జీవితాన్ని చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం కదా. ఈరోజు మరలా ఒకసారి ఆమె జీవితమంతా చేదే. చేదు వాతావరణం, చేదు సమాజం, చేదు అలవాట్లు, చేదు ఆరాధనలు, చేదు అనుభవాల గుండా ఆమె పుట్టింది, పెరిగింది, పెద్దదయింది. మోవాబు అని చేదు సమాజంలో ఆమె పుట్టి పెరిగింది. ఆమె మోవాబీయురాలు. అంత మాత్రమే కాదు, మోవాబులో మోరే అనే దేవతను ఆరాధించే ఒక విగ్రహారాధికురాలు. సరైన దేవుణ్ణి తెలుసుకోలేక సరైన దేవుణ్ణి ఆరాధించలేని ఒక విగ్రహారాధన అనే ఒక చేదు అనుభవాల గుండా ఈ రూతు పెరిగింది. విధవరాలు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకే భర్తను కోల్పోయినటువంటి విధవరాలుగా ఆ చేదు అనుభవాలతో బ్రతికింది. చెప్పుకోవడానికి అనుకోవడానికి ఈ రూతుకి ఆ మొదటి వివాహము ద్వారా సంతానము లేదు. సంతాన భాగ్యానికి నోచుకోలేని చేదు అనుభవాల్లో ఈమె బ్రతుకుతూ ఉంది. మోవాబు దేశములో ఉన్నదేంటో తెలుసా? మోవాబులో మోషే ధర్మశాస్త్రాన్ని 10 తరాల వరకు కొట్టివేయాలనేటువంటి ఒక శాసనం ఉంది. అంటే ఒక ధర్మశాస్త్రము లేని, ఒక రూలు రెగ్యులేషన్ లేని, ఒక నియమ నిబంధన లేని ఒక సమాజంలో ఈ రూతు పెరిగింది. చేదు అనుభవాల్లో పుట్టింది, చేదు ప్రాంతాల్లో పెరిగింది. ఇలాంటి స్త్రీని కూడా దేవుడు స్వీకరించాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు ఆమెను మార్చాడు. He has accepted her, loved her and changed her and her situation. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఎవ్వరిని తృణీకరించాడు. ఇలాంటి చేదు అనుభవాలున్న రూతును దేవుడు స్వీకరించాడు. ఇలాంటి గతంలో ఉన్న చేదు అనుభవాలు ఉన్నటువంటి ఆ రూతును దేవుడు ప్రేమించి మార్చలేదా? ప్రియులారా, మన జీవితంలో మన చేదు అనుభవాలు చూసి, మన గత జీవితాన్ని చూసి, మన పూర్వపు పాత రోత చీకటి బ్రతుకును చూసి మనల్ని ఎవరు తృణీకరించినా, ఎవరు తిరస్కరించినా దేవుడు మాత్రం మనల్ని అంగీకరిస్తూనే ఉంటారు, మనల్ని స్వీకరిస్తూనే ఉంటాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ నా బిడ్డను ఎప్పుడెప్పుడు మార్చుకుందామా అని ఆయన ఆరాట పడుతూనే ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా మన జీవితాన్ని, గతాన్ని తలంచుకొని, మన బ్రతుకులో ఉన్న చేదు జ్ఞాపకాలను తలచుకొని కుమిలిపోతూ, నాలాంటి వాణ్ణి దేవుడు స్వీకరిస్తాడా? నాలాంటోని కూడా దేవుడు అంగీకరిస్తాడా? నాలాంటి వాడు దేవుడికి పనికొస్తాడా? నాలాంటి దాన్ని కూడా దేవుడు మారుస్తాడా అని ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడు తిరస్కరించిన వాడు లోకములో ఎవడూ లేడు. దేవుడు నాకు ఈ బిడ్డ వద్దు, వీడు నాకు కాదు అన్నవాడు ఎవడూ లేడు. ఎంత పాపాత్ములనైనా దేవుడు ఆదరించే దేవుడు. ఆయన మనలో ఉన్న పాపాన్నే అసహించుకుంటాడు తప్ప పాపిని ఎప్పుడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇలాంటి రూతును, ఇలాంటి పాపపు గతం ఉన్నటువంటి రూతును, చేదు అనుభవాలు ఉన్నటువంటి రూతును దేవుడు మున్ముందుగా ఇజ్రాయేలు ప్రజలలో చేర్చాడు. ఇజ్రాయేలు ప్రజలలో చేర్చి ఏం చేశాడంటే, బోవజు ద్వారా ఈమెకు బోవజును ఇచ్చి వివాహము చేసి, బోవజు ద్వారా ఓబెదును కనేటట్లు చేసి, ఓబెదు నుండి ఈషాయి నుండి దావీదు, చివరికి దేవుడు ఎంత కృపామయుడో చూడండి.
అదే దావీదు వంశములో లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువు జన్మించే మహాకృప దేవుడు ఈ రూతు జీవితానికి దయచేశాడు. ఇలాంటి చేదు అనుభవాలను పుట్టినటువంటి ఈ రూతు నుండి మంచి అనేది ఏదైనా వస్తుందా అని అనుకుంటున్న సమాజానికి మంచేంటి? ఆ మంచిని సృష్టించే దేవుడు లోకరక్షకుడైన యేసుప్రభు పుట్టింది ఈ రూతు వంశంలోనే. మనం ఇంకా ధ్యానం చేసుకోబోతాం తర్వాత. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు వాక్యం ఆలకిస్తున్న మీ జీవితంలోనూ నా జీవితంలోనూ చాలామందికి మన గతం గందరగోళం, మన ప్రస్తుతం అర్థం కాని పరిస్థితి, భవిష్యత్తు భయం గొలిపే వాతావరణం. కానీ సమస్తాన్ని శాసించే దేవుడు మన గతం ఎలా ఉన్నా, మన ప్రస్తుతం అయోమయంగా ఉన్నా, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్నా, గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్. మన జీవితంలో ఏ స్థితినైనా, ఏ పరిస్థితినైనా, ఏ అనుభవాన్నైనా మార్చగలిగే ఏకైక సమర్థుడు మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభువు. మిత్కా అనే ఈ ప్రాంతంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఇదే: నీ జీవితమై మాధుర్యంగా మధురంగా సాగిపోవాలి. నీ గత చేదు అనుభవాలు చూసి కృంగిపోవద్దు. నిన్ను మార్చుకోగలిగే దేవుడు నీకు తోడుగా నిన్ను నడిపిస్తున్న దేవుడు ఈ యాత్రలో. ప్రియులారా, రూతు చేదును తరతరాలకు దేవుడు మాధుర్యంగా మార్చాడు. కేవలము ఆమె జీవితాన్నే మాధుర్యంగా మార్చడం కాదు, ఆమె జీవితాన్ని తరతరాలకు ఆమె వంశంలో పుట్టిన యేసయ్య ద్వారా మాధుర్యంగా మార్చాడు. దేవుడి కోరిక ఏంటో తెలుసా? దేవుడి కోరిక ఏంటో తెలుసా? కేవలము చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు ఉన్న మన జీవితాన్ని మాధుర్యంగా మార్చాలనే కాదు, మన జీవితము తరతరాలకు, భావితరాలకు మాధుర్యంగా మారాలి అన్నది దేవుడి యొక్క సంకల్పం. ప్రియులారా, లోకంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, అనేకమైన సంస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. కులాలని, వర్గాలని, జాతులని, తెగలని, ప్రాంతాలని, భాషలని. ప్రియులారా, దేవుడు వీటి మీద, దేని మీద ఆధారపడ్డు నిన్ను మార్చాలి అని చూసే దేవుడు, మనలో ఉన్న చేదును విరిచి మాధుర్యంగా మార్చాలి అని చూసే దేవుడు నీ కులాన్ని చూడడు, వర్గాన్ని చూడడు, ఏ ప్రాంతీయుడవో, నీకు ఏ రంగు ఉందో, ఏ భాష మాట్లాడుతున్నావో దేవుడు చూడడు. ఆయనకు కావలసిందల్లా నీలో ఉన్న వ్యక్తిత్వం, మనలో ఉన్న స్వభావాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. మనల్ని మార్చగలిగే దేవుడికి ఏది ముఖ్యమో తెలుసా? మన హంగు, ఆర్భాటం, మన ఎత్తు, మన పొడవు, మన రంగు, మన ఆస్తి, మన అంతస్తు, ఇవేవి దేవుడికి ముఖ్యం కాదు. కానీ మనలో ఉన్న వ్యక్తిత్వమే ఆయనకు ముఖ్యం. మనలో ఉన్న స్వభావాన్ని చూసే మనలో ఉన్న చేదును విరిచి ఈ జీవితాన్ని మాధుర్యంగా మారుస్తాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్న చేదు విరవబడాలి అంటే, మన జీవితమే ఒక మాధుర్యంగా మారిపోవాలంటే, దేవుడు నీలో చూసేది నీ వ్యక్తిత్వమే, నీ స్వభావమే కదా. ముందు నీ వ్యక్తిత్వాన్ని దేవుడికి ఇష్టమైన దానిగా మార్చుకో. ముందు మనలో ఉన్న స్వభావాన్ని దేవుడికి ఆమోదయోగ్యమైనదిగా మార్చుకుంటే మనలో ఉన్న మాధుర్యంగా దేవుడు మార్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి రూతు జీవితంలో దేవుడు ఏం చూసి ఆమె చేదు జీవితాన్ని మాధుర్యంగా మార్చాడో మనం ఆలకిద్దామా? రూతు జీవితంలో దేవుడికి నచ్చిన ఒక 5 లక్షణాలు ఈరోజు నేను మీతో మాట్లాడుకుంటా. మిత్కా అనగా జీవితమే మాధుర్యంగా మారే చోటు. ఈ యాత్రలో ప్రయాణిస్తున్న మీరు, నేను చేదు అనుభవాలతో ప్రయాణించద్దు, చేదు జ్ఞాపకాలతో ప్రయాణించద్దు. అదేవిధంగా నీ ప్రక్కనున్న తోటి ప్రయాణికుడికి నువ్వు చేదుగా మారద్దు. మాధుర్యంగా నీ జీవితాన్ని మార్చుకో. 10 మందికి కూడా మాధుర్యాన్ని, అంటే ప్రేమను, మంచితనాన్ని పంచు. చేదుగా ఇతరులకు మారడం అంటే వాళ్ళ గురించి ఊసిపోని మాటలు,
గాలి మాటలు, పుకార్లు, నిందలు, విమర్శలు, ఇవన్నీ వారి గురించి వీరి గురించి లేనిపోని చాడీలు చెప్పుకోవడాలు, ఇటువంటి వాతావరణం ఇదంతా కూడా ఇతరుల బ్రతుకుల్లో చేదును నింపే కార్యక్రమాలు. దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? ఈ యాత్రలో ప్రయాణిస్తున్న నీవు వారి గురించి వీరి గురించి గుసగుసలాడుకొని వారి బ్రతుకును చేదుగా మార్చద్దు. ఎవరి గురించో లేనిపోని పుకార్లు సృష్టించి ఆకాశరామన్న ఉత్తరాలు రాసి ఇతరుల బ్రతుకును, వారి క్యారెక్టర్ని నువ్వు నాశనం చెయ్యొద్దు. వారి బ్రతుకులో చేదును నింపద్దు. ఆ ఇంటి పరువు తీసి ఆ ఇంటిలో చేదును నింపద్దు. ఆ వ్యక్తి కష్టపడి సంపాదించుకున్న ఆ పరువును, ఆ క్యారెక్టర్ని నువ్వు నాశనము చేసి ఆ వ్యక్తి జీవితంలో చేదు నింపద్దు. ఇది దేవుడు కోరుకుంటున్నది. ప్రియులారా, మన జీవితంలో ఉన్న చేదు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, మనస్పర్ధలు, అనుమానాలు, ఇవన్నీ చేదే కదా. ఎప్పుడు ఏం జరగాలో అది జరగటం లేదు మన జీవితంలో. మనం ఆశించేది ఏది కూడా మన జీవితంలో నెరవేరటం లేదు. ఈ చేదు అనుభవాలన్నీ దేవుడు మనలో ఏం చూసి మారుస్తాడో రూతు గ్రంథంలో దేవుడికి నచ్చినవి ఏంటో విందాం. నంబర్ 1, ఏం చూసి రూతులో దేవుడు ఆమె చేదును విరిచాడు, మాధుర్యంగా మార్చాడు అంటే ఆమె తీసుకున్న మంచి నిర్ణయం, ద రైట్ డెసిషన్. ప్రియులారా, జీవితంలో మనం తీసుకునే ఆ మంచి నిర్ణయమే మన జీవితము మాధుర్యంగా మారడానికి నాంది పలుకుతుంది. ఇన్ ఎ క్రూషియల్ మూమెంట్ ఆఫ్ హెర్ లైఫ్, Ruth has taken a right decision to go back, whether to go back to Moab or to remain in Bethlehem. రూతు తన సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా? నా ఈ పరిస్థితిలో ఈ బెత్లెహేములోనే ఉండిపోవాలా, తిరిగి మా పుట్టింటికైనటువంటి మోవాబుకి వెళ్ళిపోవాలా? ఈ రెండు నిర్ణయాల మధ్య ఆవిడ ఊగుసలాడుతుంది. ఈ రెండు ఆలోచనల మధ్య రూతు ఊగుసలాడుతుంది. ఎందుకంటే మోవాబులో పుట్టి పెరిగింది, కానీ బెత్లెహేము వాసి అయినటువంటి వాడిని పెళ్లి చేసుకుంది. బెత్లెహేములో కొన్నాళ్ళు కాపురం ఉంది. కొన్నాళ్ళు కాపురం ఉన్న తర్వాత ఆమె పెనిమిటి భర్త చనిపోయాడు. భర్త చనిపోగానే విధవరాలుగా ఉంది. ఇప్పుడు తన తోటికోడలు కూడా ఉంది, ఓర్ఫా, రూతు, ఇద్దరు తోటికోడళ్ళు. చూస్తుండగానే తన తోటికోడలు ఓర్ఫా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తనకు కూడా భర్త చనిపోయాడు, ఓర్ఫాకి కూడా. సరే, నా బతుకేదో నేను చూసుకుంటానని తోటికోడలు వెళ్ళిపోతే ఇప్పుడు రూతు ఆలోచిస్తుంది, నేను కూడా నా తోటికోడల్లాగే నా పుట్టింటికి వెళ్ళిపోవాలా? నా బతుకేదో నేను చూసుకొని మరలా నా పుట్టింటైన మోవాబుకి వెళ్ళిపోవాలా? లేకపోతే నమ్మి వచ్చినటువంటి ఈ మెట్టిల్లు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తగారు, ఆవిడ కూడా తన భర్తను కోల్పోయింది. మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తగారు నవోమిని ఒక కంట కనిపెట్టుకుని ఉండాలా, లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోవాలా? ఈ రెండు తడవల మధ్య రూతు చక్కటి నిర్ణయాన్ని తీసుకుంది. నవోమి అత్తగారు ఫ్రీడమ్ ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది. ఏమని? అమ్మా, నువ్వు కూడా నీ తోటికోడలైన ఓర్ఫా పుట్టింటికి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో. నీకు ఇంకా వయసు ఉంది కదా, నీ జీవితం అంతా ఎందుకు ఈ ముసలదాని దగ్గర నువ్వు వృధా చేసుకోవడం? నువ్వు కూడా మరలా నీ పుట్టింటికి వెళ్ళి మరలా పెళ్లి చేసుకొని నీ జీవితంలో హాయిగా సుఖంగా ఉండొచ్చు కదమ్మా అని నవోమి ఫ్రీడమ్ ఇచ్చినా రూతు చక్కటి నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా? మోవాబుకి వెళ్తే స్వేచ్ఛ దొరుకుతుంది, విచ్చలవిడిగా బ్రతకచ్చు, ఐ కెన్ లివ్ యాజ్ ఐ లైక్. కానీ అక్కడ దేవుడు దొరకడు. కానీ బెత్లెహేములో అత్తగారు పెట్టిన కట్టుబాట్లు, నియమ నిబంధనల ప్రకారమే బ్రతకాల్సి వస్తుంది, ఫ్రీడమ్ ఉండదు. కానీ బెత్లెహేములో దేవుడు దొరుకుతాడు, నిజమైన దేవుడు దొరుకుతాడు. మోవాబులో స్వేచ్ఛ ఉంది, నాకు తోచినట్లు నచ్చినట్లు బ్రతకచ్చు, కానీ అక్కడ నిజమైన దేవుడు లేడు. బెత్లెహేములో నియమాలున్నాయి, కట్టుబాట్లున్నాయి, అత్తగారు చెప్పినట్లే బ్రతకాలి,
స్వేచ్ఛ ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఉంటాడు. ఎటు వెళ్ళాలి? ఎక్కడే ఉండిపోవాలా? స్వేచ్ఛ లేకపోయినా నియమ నిబంధనలు కట్టుబాట్ల మధ్య దేవుడితో ఉండాలా? స్వేచ్ఛ లేని, నియమ నిబంధనలు ఏమీ లేని, దేవుడే లేని మోవాబుకు వెళ్ళాలా? ఈ నిర్ణయంలో, ఈ రెండు ఆలోచనల మధ్య ప్రియులకు దేవుని బిడ్డలారా, రూతు తడబడుతూ ఉంది. రూతు ఒక్కటే కాదు, మీరు నేను రోజు ఈ రెండు ఆలోచనల మధ్య మనం ఊగిసలాడటం లేదా? లోకంలో ఉందామా? దేవుడితో ఉందామా? పాపంతో బ్రతుకుదామా? పుణ్యంలో బ్రతుకుదామా? మంచి వైపే మొగ్గుదామా? చెడు చేస్తూ బ్రతుకుదామా? న్యాయంగా బ్రతుకుదామా? అన్యాయంగా బ్రతుకుదామా? నీతిగా బ్రతుకుదామా? అవినీతిగా బ్రతుకుదామా? చీకట్లో బ్రతుకుదామా? వెలుగులో బ్రతుకుదామా? ఈ రెండు ఊగిసలాటల మధ్య మనం కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటే రూతులో ఉన్న చేదును మాధుర్యంగా మార్చిన దేవుడు మన ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో జీవితమై మాధుర్యంగా మార్చగలడు దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ గంట సేపు బైబిల్ చదువుతావా లేకపోతే టీవీ చూస్తావా? టీవీయా బైబిలా అంటే ఏ నిర్ణయం తీసుకుంటాం? సెల్ ఫోనా ప్రార్థన అంటే ఏ నిర్ణయం తీసుకుంటాం? రూతు తోటికోడలు ఓర్ఫా నాకు లోకమే కావాలని మోవాబు వెళ్ళిపోయింది. నాకు దేవుడొద్దు, నాకు లోకమే కావాలి, స్వేచ్ఛ కావాలని వెళ్ళిపోయింది. వెళ్ళిందే కానీ బైబిల్ గ్రంథం ఆ మూల నుంచి ఈ మూల వరకు చూడండి, ఓర్ఫా ఏమైందో ఎవడికి తెలియదు. ఓర్ఫా దేవుణ్ణి వదిలి నాకు లోకమే కావాలని లోకమనే మోవాబుకి వెళ్ళిపోయింది. స్వేచ్ఛే కావాలని దేవుణ్ణి వదిలి వెళ్ళిపోయింది. ఒక చెడు నిర్ణయం తీసుకుంది. తర్వాత ఆవిడ బతుకు ఏమైపోయిందో ఎవడికి తెలియదు. బైబిల్ గ్రంథంలో ఆవిడ గురించి ఇంకా మరెక్కడా కూడా వ్రాయబడలేదు. బతుకు గల్లంతైపోయింది అని మనం చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు నిర్ణయం ఏంటో తెలుసా? నాకు ఈ దేవుడే కావాలి, నాకు బెత్లెహేమే కావాలి, ఈ రొట్టెల ఇల్లు అని పిలవబడే ఈ బెత్లెహేమే కావాలి. రూత్ ఏమన్నా ముసలావిడా? కాదే, యవ్వనస్తురాలే. తన యవ్వన ప్రాయములో ఉన్న తన ఆశలన్నిటినీ కూడా సిలువ వేసి బెత్లెహేములోనే ఉండిపోయింది ఈ రూతు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులారా, మన భవిష్యత్తు ఈరోజు మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుందన్న సంగతి మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథంలో 17 ఏళ్ల వయసులో బానిసగా ఈడ్చుకుని రాబడ్డాడు దానియేలు బాబిలోను దేశానికి. ఈ 17 ఏళ్ల కుర్రాడు ముందు రాజుగారి కోటలో నుండి వచ్చే పంచభక్ష ప్రమాణాలన్నీ పెట్టారు. మిగతా కుర్రోళ్ళందరూ కరువున్నోళ్ళలాగా తినేస్తూ ఉంటే 17 ఏళ్ల కుర్రాడు అన్నాడు, రాజు కోటలో నుంచి వచ్చేది ఏదైనా నేను తినను, నేను కేవలము రాజుగారి కోటలోంది కాదు, కేవలము శాకాహారం మాత్రమే నాకు ఇవ్వండి, నేను అదే తింటానని చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, ఆ నిర్ణయమే దానియేలుని ఆ దేశ ప్రధానిగా, రాష్ట్రాధిపతిగా నియమించేలా చేసింది. మిగతా కుర్రోళ్ళందరూ రాజుగారి కోటలో నుంచి వచ్చిందంతా తిన్న వాళ్ళందరూ కూడా అలాగే మామూలుగా ఉండిపోయారు. బట్ దానియేలు మిగతా వాళ్ళ కాకుండా ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. A right decision can shine and shape your life. దానియేలు జీవితాన్ని అలాగే చేసింది. యోసేపు కూడా పొతీఫరు ఇంటిలో కమిట్ అయిపోయి ఉంటే పొతీఫరు ఇంటిలో కూలివాడిగానే, బానిసవాడిగానే ఉండిపోయేవాడు. కానీ నిర్ణయం తీసుకున్నాడు. పొతీఫరు భార్య మోహించినప్పుడు, కామించినప్పుడు తన పై వస్త్రాన్ని కూడా వదిలేసి నేను పారిపోవాలి, నాకు ఈ చెడుతో, ఈ పాపంతో నాకు అవసరం లేదు అని మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఫరో తర్వాత అంతటి అధికారిగా దేవుడు అతని జీవితాన్ని, భవిష్యత్తును నిలబెట్టాడు. టేక్ రైట్ డెసిషన్. జీవితంలో మనల్ని ప్రేరేపించేవారు, పురుకొల్పేవారు ఎన్నో ఆశలు ఉంటాయి, కామవాంఛలు పురుకొల్పుతూ ఉంటాయి.
మోహపు చూపులు, మోహపు పలకరింపులు లోకంలో చాలామంది రా 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 అని మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లనే నీ జీవితం మాధుర్యంగా మారుతుంది. నీ జీవితమే కాదు, నీ బిడ్డల జీవితం, నీ కుటుంబం కూడా మాధుర్యంగా మారాలంటే ఈరోజు నీవు ఒక తండ్రిగా ఒక చెడు నిర్ణయం తీసుకుంటే గుర్తు చేసుకో, నీవు తీసుకునే చెడు నిర్ణయం వలన నీ కుటుంబం మొత్తం శాపం పాలైపోతుంది. ఆకాను జ్ఞాపకం ఉన్నాడా? ఆకాను ఒక చెడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు వద్దు అన్న వస్తువులను దొంగిలించుకుని వచ్చి ఇంటి కింద దాచుకున్నాడు. శాపగ్రస్తమైన వాటిని మూటగట్టుకున్నాడు. ఆకానుతో పాటు తన భార్య, పిల్లలు, తను పెంచుకున్న పశువులు కూడా ఆకోరు అనే లోయలో అగ్నికి తగలబడలేదా? ఎంత వాక్యం వింటుంటా కూడా ఇంకా ఓ పురుషుడా, ఏదో స్త్రీ నిన్ను రమ్మంటుందని ఒక స్త్రీని చూసి ఎందుకు కామపు, మైకపు, మోహపు వ్యామోహంలో పడిపోతున్నావు? ఆకాను గురించి మర్చిపోయావా? ఒక చెడు నిర్ణయం తీసుకుంటే ఆకాను జీవితంలాగా జీవితాలు తగలబడిపోవా? ఒక్కసారి ఆలోచించమని దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులో ఆ యోసేపు కానీ, దానియేలు కానీ తీసుకున్న చక్కని నిర్ణయం, ఈ రూతు తీసుకున్న చక్కని నిర్ణయం జీవితాన్ని మాధుర్యంగా మార్చింది. ప్రియులారా, సంఘంలో జ్ఞానస్నానం తీసుకోవడం చాలా ఈజీ, బ్యాప్టిజం తీసుకోవడం చాలా ఈజీ, నేను క్రైస్తవుడును అని పేరు తగిలించుకోవడం చాలా ఈజీ. కానీ నేను క్రీస్తులాగే బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకోవడం, దాని ప్రకారంగా బ్రతకడం చాలా కష్టం. ఈరోజు మనందరి ప్రార్థన, దేవా నా ప్రయాణంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అనుగ్రహం దయచేయు. నా ఆలోచనలను నియంత్రించు ప్రభువా. నా ఆలోచనలన్నీ నీ ఆధీనంలో ఉంచుతున్నానయ్యా. రూతులాగా, యోసేపులాగా, దానియేలులాగా ఒక చక్కటి నిర్ణయం తీసుకునే కృప దయచేయు. ఆకానులాగా, గెహజీలాగా చెడు నిర్ణయం తీసుకుని బతుకును నాశనం చేయగలిగే చేదును నాలో నుండి తీసివేయి ప్రభువా. లార్డ్, లీడ్ మీ టు మిత్కా అనే చోటులకు నన్ను నడిపించు ప్రభువా. నా జీవితాన్ని మాధుర్యంగా మార్చే వ్యక్తుల వద్దకు, చోటుల వద్దకు నన్ను నడిపించు ప్రభువా అని ఈనాడు మనం ప్రార్థన చేసుకుందాం. ఇక రెండోది, రూతులో దేవుడికి నచ్చిన మంచి లక్షణం, దేవుడికి నచ్చిన ఆమెలో ఉన్న వ్యక్తిత్వమే ఆమెలో ఉన్న చేదును ఎలా మార్చింది? మెత్కాగా మార్చింది, మాధుర్యంగా మార్చింది. ఇక రెండవది, హత్తుకున్నది. రూతులో దేవుడికి నచ్చింది, ఆమె హత్తుకున్నది. ఎవరిని హత్తుకున్నది? రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. ఆ మాటలకు వారు మరలా వెక్కి వెక్కి ఏడ్చిరి. అంతటా ఓర్ఫా వీడ్కోలు సూచనగా అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాను. కానీ రూతు మాత్రము నవోమిని వదిలిపెట్టదయ్యను. నవోమి కోడలిని, అమ్మా, నీ తోటి కోడలు తన బంధువుల యొద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతి జనుల దేవుని కొలుచును. మరి నీవు కూడా వెళ్ళిపోరాదా అని అడిగాను. కానీ రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపోమ్మని నిర్బంధ పెట్టవలదు. నేనును నీ వెంట వత్తును. నీవు వెళ్ళు చోటునకే నేనును వత్తును. నీవు వసించు చోటనే నేనును వసింతును. నీ బంధువులు నా బంధువులగుదురు. నీ దేవుడు నా దేవుడగును. నీవు మరణించు చోటుననే నేనును మరణింతును. నిన్ను పాతిపెట్టు చోటుననే నన్నును పాతిపెట్టుదురు. మృత్యువు తప్ప మరి ఒకటి మనలను వేరుపరిచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనను చేయునుగాక అని పలికెను. ఎంత చక్కటి మాటలండి ఇవి. ప్రతి ఇంటిలో ఈ డైలాగ్స్, ఈ మాటలు ఒకరికొకరు ఉంటే ఆ ఇంటిలో కయ్యాలు తగాదాలు ఎందుకు వస్తాయండి? ఇక్కడ విందాం. రూతులో దేవుడికి నచ్చింది నంబర్ 1, తీసుకున్న మంచి నిర్ణయం. మోవాబు వెళ్ళిపోకూడదు, బెత్లెహేములోనే ఉండాలి అన్నది ఒక నిర్ణయం. ఇక రెండోది, ఆమె హత్తుకున్న విధానం దేవుడికి నచ్చింది. ద వే షీ ఎంబ్రేస్డ్,
గాడ్ లైక్డ్. నవోమి ఎవరిని హత్తుకుంది? అత్తగారైన నవోమిని హత్తుకున్నది. నవోమి అన్న మాటకు అర్థం మాధుర్యం అని అర్థం. మాధుర్యం ఎక్కడ ఉంటుందండి? జుంటె తేనెల ధార కంటే మధురమైనది ఏముంది? దేవుడి వాక్యమే కదా. నవోమి అన్న మాటకు అర్థం మాధుర్యమైనది. మాధుర్యమైన నవోమిని రూతు హత్తుకున్నది అంటే వాక్యాన్ని హత్తుకున్నది. ఇందాక నేను చదివిన మాటలో ఓర్ఫాకి రూతుకి తేడా చూడండి. ఓర్ఫా అంటే రూతు తోటికోడలు. ఈ ఓర్ఫా ఏం చేసింది? నవోముని హత్తుకుందా? హత్తుకోలేదా? హత్తుకుంది. నవోముని హత్తుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు అత్తని హత్తుకొని అత్తతోనే ఉండిపోయింది. ఈ ఇద్దరు తోటికోడల నుంచి 2 రకాల క్రైస్తవులు సమాజంలో బతుకుతున్నారు. ఒకరు ఓర్ఫా క్రైస్తవులు, మరి ఒకరు రూతు క్రైస్తవులు. ఓర్ఫా క్రైస్తవులు ఎవరో తెలుసా? దేవాలయానికి వస్తారు, వచ్చి వాక్యమనే ఆ నవోమిని, ఆ మాధుర్యమైనటువంటి వాక్కును హత్తుకుంటారు. హత్తుకొని ఓర్ఫా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్లుగా వాక్యాన్ని కూడా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతారు. ముద్దు పెట్టుకోవడం అంటే, ఆహా ఎంత బాగా చెప్పారు వాక్యం ఈ ఫాదర్ గారండి, వాక్యం సూపర్గా చెప్పారండి, చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారండి. ఇది ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవడం. ఓర్ఫా వాక్యాన్ని హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది, కానీ వాక్యంతో ఉందా? లేదు. నవోమితో ఉందా? లేదు. తిరిగి మోవాబు వెళ్ళిపోయింది. విచ్చలవిడితనమనే ఆ లోకంలోకి వెళ్ళిపోయింది ఓర్ఫా. చాలామంది క్రైస్తవులు మందిరానికి వస్తారు, వాక్యం చదువుతారు, వాక్యాన్ని వింటాము, వాక్యాన్ని ధ్యానించి ఆహా దేవుడు నాతోనే మాట్లాడాడు, ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి ప్రసంగం, ఈ ఫాదర్ గారు ఎంత బాగా చెప్పారు, దేవుడు నాతోనే మాట్లాడారని వాక్యాన్ని ముద్దు పెట్టుకొని పూజా బలి అయిపోగానే, ఆరాధన అయిపోగానే తిరిగి లోకమనే మోవాబులోకి వెళ్ళిపోతారు. ఓర్ఫాలాగా. ఓర్ఫా క్రైస్తవులు. ప్రియులారా, రూతు క్రైస్తవులు ఎవరో తెలుసా? మందిరానికి వెళ్తారు, ఆరాధనకు వస్తారు, వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని ధ్యానిస్తారు. దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు సూటిగా నన్నే హెచ్చరించారు, నన్నే గద్దించారని వాక్యంతోనే ఉండిపోతారు, వాక్యానుసారమే జీవిస్తారు. ఒక్కసారి వాక్యాన్ని విన్నాక మరలా లోకం వైపు తొంగి చూడరు, లోకంలోకి వెళ్ళిపోరు, లోకానుసారం బ్రతకరు. రూతులాగా. నీవు ఓర్ఫా క్రైస్తవునివా? వాక్యం విన్నాం కదా అని మరలా లోకంలోకి జారిపోతున్నా ఓర్ఫా క్రైస్తవునివా? లేక చచ్చినా బ్రతికినా వాక్యంతోనే ఉంటాను అని రూతులాగా బ్రతికే రూతు క్రైస్తవునివా? ప్రియ దేవుని బిడ్డలారా, రూతు ఏమందో తెలుసా? అత్తా, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యలేదు అంది. ఈరోజు మందిరానికి వెళ్తున్న మనం ఈ మాట చెప్పగలమా? దేవుడితోనూ వాక్యంతోనూ, దేవా నీ వాక్యము నుండి నన్ను వేరు చేసేది మరణం తప్ప ఇక ఏ సైతాను శక్తి, ఏ లోక వ్యామోహము నన్ను నీ నుండి వేరు చెయ్యలేదు ప్రభువా అని మనం ఈ మాట చెప్పగలమా? చాలామంది కోటాల్లోకి వచ్చినప్పుడు వాక్యం వింటారు, బాగుంటుందంటారు, వాక్యం చెప్పే వాళ్ళకి మార్కులేసి ముద్దు పెట్టుకొని ఓర్ఫాలాగా లోకంలోకి, పాపానికి వెళ్ళిపోయేవాళ్ళు. తపస్సు కాలాల్లోనండి చాలామంది వస్తారు. కోటాలు చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం వాక్యం చెప్పేటప్పుడు. ఈ వాక్యం బాగుందండి, ఈ వాక్యం నన్ను మార్చిందండి, ఇంతకుముందు ఎప్పుడూ వినలేదండి ఈ వాక్యం అని చెప్తారు. వాక్యానికి చెప్పే నాకు కొన్ని మార్కులేస్తారు, వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు. తిరిగి తపస్సు కాలం అయిపోగానే లోకంలోకి జారిపోతారు. లోకంలో ఉన్న పాపాలకు, లోకంలో ఉన్న మద్యపానానికి వెళ్ళిపోయే ఓర్ఫాలు చాలామంది ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుతాను.
నరపుత్రుడా, నేను నీకు ఇచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనము అని అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె మధురముగా ఉన్నది. మన జీవితాన్ని మధురంగా మార్చేది తేనెలుకే దేవుడి యొక్క జీవపు వాక్యం. ప్రియులకు దేవుని బిడలారా, ఇక దర్శన గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చదువుకుందాం. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో చేదుగా ఉండును, కానీ నీ నోటిలో మాత్రము తేనె వలె తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను, కానీ తినిన తర్వాత అది నా కడుపులో చేదుగా మారెను. వాక్యం వింటున్నప్పుడంట, తింటున్నప్పుడు నోటిలో ఎలా ఉందంట? తీయగా ఉంది. చాలామందికి మనలో వాక్యం వింటున్నప్పుడు వాక్యం చాలా తీయగా ఉంటుంది. కడుపులోకి వెళ్ళేసరికి ఆ వాక్యం ఏమైందంట? చేదుగా మారిపోయింది. ఈ మాటకు అర్థం ఏంటంటే, వింటున్నప్పుడు చెప్తున్నప్పుడు వాక్యం మాధుర్యంగా తీయగానే ఉంటుంది. వాక్యాన్ని పాటించేటప్పుడే చేదుగా మారుతుంది. ప్రియులకు దేవుని బిడలారా, ఉదాహరణకి ప్రసంగం చెప్పేటప్పుడు సహనం గురించి వింటున్నప్పుడు, ప్రేమ గురించి వింటున్నప్పుడు, నిజమే కదా, ఓకే, అది మంచిదే కదా అని మన చెవులకు ఇంపుగా తీయగా అనిపిస్తూ ఉంది. సరే, సహనంగా బ్రతుకుదామని అలా వాక్యం విని అలా ఇంటికి వెళ్ళారో లేదో ప్రాక్టికల్గా జీవించినప్పుడు తెలుస్తుంది. దేవాలయములో తేనెలుకే వాక్కు విన్నాం. కుటుంబంలో సహనంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలని. దేవాలయము నుంచి, గుడి నుంచి ఇంటికి వచ్చి ఇంటి తాళాలు ఇలా తెరిచామో లేదో, అప్పుడు గుడిలో తీయగా ఉన్నటువంటి ఆ వాక్కు ఇంటిలోకి వచ్చేసరికి చేదుగా మారిపోతుంది. ఎందుకంటే ఇంటిలో పిల్లల మీద, భర్త మీద, భార్య మీద, అత్త మీద ఉండాల్సిన ఓర్పు, సహనం ఇంటిలో కనుమరుగైపోతుంది. ప్రియులకు దేవుని బిడలారా, ప్రసంగాలు వినడానికి తీయగానే ఉంటాయి, జీవించడానికే చేదుగా ఉంటాయి, పాటించడానికే కష్టంగా ఉంటుంది. కానీ అలాంటి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని జీవిస్తే దేవుడు చెప్తున్నాడు, నీ జీవితమంతా మాధుర్యమే. వింటున్నారే మాట? కష్టమే. వాక్యం విన్నంత, చెప్పినంత ఈజీ కాదు. జీవించడం ప్రాక్టికల్ లైఫ్లో కష్టమే. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా నువ్వు మార్చుకుంటే నీలో ఉన్న చేదును మాధుర్యంగా దేవుడు మారుస్తాడు. అబే కష్టమండి అంటే నీ చేదులాగే ఉండిపోద్ది. ఎంత కష్టమైనా కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే నీలో ఉన్న చేదును దేవుడు మాధుర్యంగా మారుస్తాడు. కాబట్టి కేవలము ఓర్ఫాలాగా వాక్యాన్ని విని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయే వారముగానే కాకుండా, రూతులాగా వాక్యాన్ని హత్తుకొని వాక్యముతోనే జీవించు వారముగా మనం మారితే, రూతు జీవితాన్ని మాధుర్యంగా మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా మాధుర్యంగా మారుస్తాడు. మిత్కా అనే ఈ అనుభవం ఏంటంటే, జీవితమే మాధుర్యంగా మారాలంటే నెంబర్ 1, టేక్ ద రైట్ డెసిషన్. ఒక మంచి నిర్ణయమే నీ జీవితాన్ని మాధుర్యంగా మారుస్తుంది. రెండవది, వాక్యమనే నవోమిని ఎల్లప్పుడూ హత్తుకొని వాక్యంతోనే జీవించు. ఇక మూడవది, దేవుడికి రూతులో నచ్చినటువంటి మంచి లక్షణం, వ్యక్తిత్వం. నేను మళ్ళా చెప్తున్నాను, మనలో ఉన్నటువంటి అంతస్తులు, ఆస్తులు, కులగోత్రాలు చూసి దేవుడు మన జీవితాన్ని మాధుర్యంగా మార్చడు. మనలో ఉన్న వ్యక్తిత్వం, స్వభావం దేవుడికి నచ్చితేనే మన జీవితాన్ని మాధుర్యంగా మారుస్తాడు. రూతులో దేవుడికి నచ్చిన 3వ లక్షణం స్థిరమైన మనస్సు. మోవాబును విడిచి బెత్లెహేమునకు వెళ్ళినటువంటి రూతుకి రెడ్ కార్పెట్ వేసి ఎవరూ ఆహ్వానించలేదండి, ఎవరు స్వాగతం పలకలేదు. మోవాబులో బ్రతికినంతకాలము రూతు మహారాణిలా బ్రతికింది, అందరికీ అన్నం పెట్టే స్థాయిలో బ్రతికింది. ఒక చాలా రిచ్ లేడీ, ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక మహారాణి మోవాబులో.
కానీ మోవాబును విడిచి ఎప్పుడైతే బెత్లెహేములో ఉన్న అతన్ని పెళ్లి చేసుకుందో, బెత్లెహేములో అన్ని అవమానాలు, అన్ని కృంగుబాటులు, వేదనలు, చివరికి 10 మందికి అన్నం పెట్టిన ఈవిడ మోవాబులో బెత్లెహేముకు వచ్చేసరికి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, పేరుకే రొట్టెల ఇల్లుగా మారిపోయింది. కనీసం తినడానికి కూడా స్తోమత లేని కటిక పేదరికంలోకి జారిపోయింది. బెత్లెహేము అనే ఒక పొలంలో పరిగెలేరుకునే స్థితికి ఈమె ఆర్థిక స్థితి దిగజారిపోయింది. ప్రియులారా, కానీ ఇంత విపత్కరమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా ఇలాంటి పరిస్థితులేవి రూతు తీసుకున్న నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఇది గొప్ప విషయం. సాధారణంగా మన జీవితంలో రూతులాగా మనం కూడా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాం. కానీ కాలం కలిసిరాక, పరిస్థితులు వాతావరణం అనుకూలించక, పరిస్థితులకు అనుగుణంగా అప్పుడప్పుడు మన నిర్ణయాలు మార్చేసుకుంటాం. మన రూటు తిప్పేసుకుంటూ ఉంటాం. మన అలవాట్లు మార్చేసుకుంటూ ఉంటాం. కానీ రూతులో దేవుడికి నచ్చింది ఏంటంటే, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, చావైనా బ్రతుకైనా నేను ఇక్కడే బెత్లెహేములోనే మా అత్త నవోమితోనే మధురమైన వాక్కుతోనే ఉంటానని డిసైడ్ అయిపోయింది. ఈమె జీవితంలో ఎంత దారిద్ర్యమైన పరిస్థితులు ఎదురైనా బెత్లెహేములోనే ఉండిపోయింది. ఆమె పరిస్థితులేమి ఆమె నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ప్రియులారా, ఎంత పెద్ద ఆశీర్వాదం వేచి ఉందో. ప్రియులారా, మన జీవితంలో పెద్ద ఆశీర్వాదం పొందాలంటే పెద్ద పెద్ద శోధనలు ఎదుర్కోవాలి, పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాలి. పెద్ద ఆశీర్వాదం కావాలంటే పెద్ద శోధన దాటాల్సిందే, పెద్ద కరువు దాటాల్సిందే, పెద్ద ఆటంకాలు ఎదుర్కోవలసిందే. రూతు జీవితంలో తాను పొందే పెద్ద ఆశీర్వాదం ఏంటి? ఆ పెద్ద ఆశీర్వాదం లోకరక్షకుడైన యేసయ్య ఆమె వంశంలో జన్మిస్తున్నాడండి. ఆ పెద్ద ఆశీర్వాదం పొందే క్రమంలో ఈవిడ ఇలాంటి కరువులో బ్రతకాల్సి వచ్చింది. బెత్లెహేములో 10 మందికి అన్నం పెట్టే ఆవిడ పరుగులేరుకుంటూ బాబూ బాబూ అని దేహి అని అడుక్కునే స్థాయికి ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ఆమె జీవితం వెళ్ళిపోయింది. కానీ నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. దేవుడితోనే ఉంటాను అనే నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. ప్రియులారా, పౌలు గారి జీవితం కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక్కసారి పౌలు గారు నిర్ణయం తీసుకున్నాడు. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు కోసం ఈ లోకంలో ఉన్న సమస్తమును నేను నష్టముగానే భావిస్తున్నాను, చెత్తగానే భావిస్తున్నాను అన్నాడు. మంచి నిర్ణయం. కానీ పౌలును కొరడా దెబ్బలు కొట్టారు. పౌలును అనేకమైన హింసలకు గురి చేశారు. ఓడ బద్దలైపోతే 14 రోజుల పాటు మంచునీటిలో, సముద్రపు నీటిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్ని ఘోరమైన హింసలు, బాధలు అనుభవిస్తున్నా తన నిర్ణయంలో మాత్రం మార్పు రాలా. ఇక జీవించేది క్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను. ఆ పౌలు ఎప్పుడో చచ్చిపోయాడు. ఈ పౌలు ఎవరో తెలుసా? క్రీస్తుకు సంబంధించిన పౌలు. నిర్ణయం మార్చలేకపోయింది. చివరకు పౌలు గారికి శిరచ్ఛేదనం చేయాల్సి వచ్చిన ఆ సమయంలో కూడా అంటాడు, నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, క్రీస్తు కొరకే మరణిస్తాను. నేను మంచి పోరాటమును పోరాడి తిని ఇప్పుడు నా కోసం ఒక పందెపు బహుమానం వేచి ఉన్నది అని చెబుతూ మరణిస్తాడు పౌలు గారు. ప్రియ దేవుని బిడలారా, మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు మన నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాయి. ఎన్నో ఆటంకాలు మనము తీసుకునే నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాయి. ఇంట్లో వచ్చే కష్టాలు బట్టి గుడికి వెళ్ళినా ఏం లాభం, ఆరాధనకు వెళ్ళినా ఏం ప్రయోజనం, దేవుని ప్రార్థించినా ఏం ప్రతిఫలం ఉంది అని కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు అంతవరకు ప్రార్థించే మనం ప్రార్థించనివ్వకుండా చేస్తాయి కొన్ని పరిస్థితులు. అంతవరకు వాక్యాన్ని చదివి ధ్యానించే అలవాటున్న నీకు కొన్ని సమస్యలు, పరిస్థితులు వాక్యం మీద శ్రద్ధ లేకుండా చేస్తాయి. కానీ రూతులో దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా? పరిస్థితులు ఎలాంటివైనా
తన నిర్ణయంలో మాత్రం మార్పు లేదు. రూతుకు పరిస్థితులు తలక్రిందులైన స్థిరమైన మనస్సు, చెదరని మనసుతో ఆమె జీవించింది. అందుకే భక్తుడైన దావీదు 51వ కీర్తన 10వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 51వ కీర్తన 10వ వచనము, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. దావీదుకు కావలసింది సింహాసనమో, రాజ్యమో, రాజరికమో కాదు, స్థిరమైన మనసు ఇవయ్యా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించే కృప దయచేయు. చంచలమైన ద్విమనస్తత్వం నాలో వద్దయ్యా. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ డివైడెడ్ హార్ట్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ స్ప్లిట్ మైండ్ అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ. దేవా, స్థిరమైన మనస్సు, చలించని చెదరని హృదయం నాకు దయచేయవయ్యా. పాడుతాం కదా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. నీ మనసు ఎప్పుడు చెదరిపోకూడదు. నీ మనసు ఎప్పుడు దేవుడి విషయంలో బెదరిపోకూడదు. స్థిరమైనటువంటి మనస్సు కలిగి రూతు జీవించింది. ఆమెలో ఉన్న స్థిరమైన మనస్సు చూసి దేవుడు ఆమె జీవితాన్ని మాధుర్యంగా మార్చాడు. నమ్మి ఆ ఇంటి కోడలుగా వచ్చావు కదా, స్థిరమైన మనసుతో ఉండు. నమ్మి ఆమెను భార్యగా చేసుకున్నావు కదా, ఒక భర్తగా ఆమెనే ప్రేమిస్తూ, అభిమానిస్తూ గౌరవించు. నమ్మిన చోట ఒక చోటికి పనికి వెళ్ళావు కదా, నమ్మకంగా పనిచేయు, స్థిరంగా ఉండు. యజమాని చూస్తున్నప్పుడు ఒకలాగా, యజమాని చూడలేనప్పుడు మరొకలాగా, యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు మరొకలాగా, ఓసర వెళ్ళేలాగా నటించకు. స్థిరమైన మనస్సు ఉన్న చోట దేవుడు జీవితాన్ని మాధుర్యంగా మారుస్తాడు. ఇక 4వ విషయం దేవుడికి రూతులో నచ్చింది. ఆమె నోటి నుండి వచ్చే మధురమైన మాటలు. మధురమైన మాటలు వస్తేనే జీవితం మధురంగా మారిపోతుంది. విందామా ఆ మాటలు? కీర్తనల గ్రంథం 55వ కీర్తన 14వ వచనము. 55వ కీర్తన 14వ వచనము, నీవును నేనును ఆప్యాయముగా శుద్ధులు చెప్పుకొనిడి వారము, భక్త సమూహముతో కూడి దేవాలయమునకు వెళ్ళడి వారము. ఏంటంట? నీవు నేను కలిసి ఆప్యాయముగా శుద్ధులు చెప్పుకునే వాళ్ళం. ఇద్దరు కలిసి ఏం చెప్పుకోవాలంట? గొసగొసలు చెప్పుకునే వారము అని ఉంది అక్కడ. ఇద్దరు కలిసి చాడీలు చెప్పుకునే వారము అని ఉంది అక్కడ. ఇతరుల గురించి, వారి గురించి, ఉన్నవి లేనివి, లేనిపోనివి కల్పిత వార్తలు మాట్లాడుకునే వాళ్ళము, కట్టుకథలు మాట్లాడుకునే వాళ్ళం అని ఉంది అక్కడ. ఇద్దరము నీవు నేను కలిసి గాలి వార్తలు, సోది వార్తలు మాట్లాడుకునే వారము అని ఉంది అక్కడ. నీవు నేను కలిసి ఆప్యాయంగా మాట్లాడుకునే వారము కదా ప్రియులారా. ఆప్యాయంగా మాట్లాడుకునే మాటలు ఉన్న చోట దేవుడు మన బ్రతుకును మాధుర్యంగా మారుస్తాడు. మన జీవితాన్ని మాధుర్యంగా మార్చేది ఏంటో తెలుసా? మన నోటి మాట. మన నోటి మాట ఎంత తక్కువగా మాట్లాడుతావో, ఎంత ఆచితూచి మాట్లాడతావో, ఎంత ఆప్యాయంగా మాట్లాడతావో అంతగా మన జీవితం మాధుర్యంగా మారిపోతుంది. సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ప్రియులారా, ఈరోజు చాటుమాటున మాట్లాడే ఏ మాట అయినా ఎక్కడా కూడా రహస్యంగా ఉండదండి. ప్రభు చెప్పిన మాట ఇది. నువ్వు చాటున మాట్లాడే మాట ఇంటి పైకప్పు మీద నుండి వినబడే రోజులు వస్తాయి అని మనం అనుకుంటాం. వాళ్ళతో అన్నాం కదా, వాళ్ళు ఎవరితో చెప్పరు కదా అని. రోజులు అట్లా ఉన్నాయా? సామెత ఇంకోటి ఉంది, గోడకి కూడా చెవులుంటాయి అంటారు. కాబట్టి ఆప్యాయంగా మాట్లాడితే ఊరు మంచిదవుతుందండి. కానీ కస్సు బుస్సుమని మాటలు మాట్లాడితే ప్రేమా నిలయము అని బోర్డు పెట్టుకున్న ఆ నిలయం కూడా అల్లకల్లోలం అయిపోద్ది.
నీ ఇంటి ముందు స్నేహాలయం అని పెట్టుకున్నావేమో, కానీ అలాంటి బోర్డు పెట్టుకున్న ఇల్లు కూడా ఇదిగో కస్సుబుస్సు లాంటి మాటలతో జీవితం చెడిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనము, మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును, కటువుగా మాట్లాడినచో ఆగ్రహము హెచ్చును. విన్నారా ఈ మాటలు? రూతు గ్రంథంలో రూతుకి నవోమికి మధ్య ఉన్న మాటలు మీరు చూస్తే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో బిడ్డలారా అని పిలుస్తుంది నవోమి ఇద్దరు కోడల్ని. ఎంత మంచి అత్తో! ఏమంటుంది? అత్తగారు కోడల్ని పిలిచే విధానం చూడండి, నేర్చుకోండి. బిడ్డలారా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కోడలు అత్తను ఎలా పిలుస్తుంది? అమ్మా. అత్త కోడల్ని ఎలా పిలుస్తుంది? అమ్మా. 3వ అధ్యాయం 1వ వచనంలో తల్లి. 3వ అధ్యాయం 16వ వచనంలో బిడ్డ. అబ్బబ్బబ్బా! ఒక అత్తకి కోడల మధ్య సంభాషణలో ఇలాంటి సంభాషణ కదా ఉండాలి. అత్త ఏమో కోడల్ని బిడ్డ అని పిలుస్తుంది, తల్లి అని పిలుస్తుంది. కోడలేమో అత్తని అమ్మా అని పిలుస్తుంది. పూర్వం రోజుల్లో నాకు చాలామంది తెలుసండి. అంటే పూర్వం రోజుల్లో అత్తను కూడా అమ్మా అని పిలిచేవాళ్ళు. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయేవి కదా ఆ రోజుల్లో. సో ఇంట్లో అమ్మ 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 అని పిలిచి, అమ్మ వయసున్న అత్తను కూడా అమ్మ 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 అని పిలిచేవారు. ఎంత బాగుండేదో, కమ్మగా ఉండేది కదా వినడానికి, చూడడానికి కూడా. ఇప్పుడు ఏవండి అత్తయ్య గారు అని పిలాలి, గారు అని పిలవకపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ తగులైపోతాయి. ప్రేమతో కూడిన ఒక పలకరింపు చాలండి జీవితాన్ని మాధుర్యంగా మార్చడానికి. నవోమి రూతు మధ్య ఆ ప్రేమ సంభాషణ, వారి జీవితం బ్రతుకుతున్నది పేదరికమే, బ్రతుకే చోటు మగదిక్కు లేని చోటు, ఆధారమే లేని జీవితాలు బ్రతుకుతున్నారు. కానీ ఎంత మాధుర్యంగా బ్రతికారండి వాళ్ళు. నోటి మాట మన బ్రతుకును మాధుర్యంగా మారుస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తున్నట్లుగా దేవుడికి రూతులో నచ్చింది ఏంటంటే ఆ మాట. నవోమి కుటుంబంలో దేవుడికి నచ్చింది ఏంటంటే మాట తీరు, ఆప్యాయంగా పలకరించుకునే తీరు. అందుకనే ఏకవచనంతోనో అమర్యాదగా దుసంస్కారమైనటువంటి మాటలు మన ఇంటిలో మాట్లాడితే జీవితం మాధుర్యంగా మారుతుందన్నది ఒక ఒట్టి కలగా మిగిలిపోతుంది. చివరిగా ఒక మాట, నవోమి అనగా ఏమని చెప్పాము అర్థం? మాధుర్యం అని విన్నాం కదా. మాధుర్యం అంటే జుంటే తేనెల కంటే మధురమైనది ఏంటి? దేవుడి వాక్యం. ఈ నవోమి అని పిలవబడే, ఈ మాధుర్యం అని పిలవబడే ఈ వాక్యం ఏం చేసిందో తెలుసా? రూతును బోయజును కలిపింది. జాగ్రత్తగా వినండి. నవోమి అంటే మాధుర్యం. మాధుర్యం ఎక్కడుంది? దేవుడి వాక్కులోనే ఉంది. నవోమి ఏం చేసిందో తెలుసా? రూతుకు బోవజుకు మధ్య సంబంధాన్ని కుదుర్చింది. ప్రియులారా, ఈ వాక్యం మనకు పరలోక బోయజు అయినటువంటి దేవుడికి సంబంధాన్ని కుదిర్చేదిగా ఉండాలి. పరలోక బోయజు అయినటువంటి ఆ దేవుడి చుట్టూ మనల్ని తిప్పేదిగా ఉండాలి ఈ వాక్యం. మన చుట్టూ మనల్ని తిప్పుకోవడానికి కాదు ప్రసంగాలు, వాక్యాలు. మనం చెప్పే మాటలు కానీ, చెప్పే వాక్యం కానీ, ప్రసంగాలే కానీ నీ చుట్టూ తిప్పుకోవడానికి కాదు. సంఘాల చుట్టూ, బిల్డింగుల చుట్టూ, సేవకుల చుట్టూ తిరిగేలాగా చేసుకోకూడదు వాక్యాన్ని. నవోమి తన మాట ద్వారా రూతును ఎవరి చుట్టూ తిరిగేలా చేసిందో తెలుసా? బోయజు చుట్టూ తిరిగేలా చేసింది. ప్రియులారా, రూతు గ్రంథం ఒకసారి ఆ మాట చదువుతాను. రూతు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. నవోమి రూతుతో ఇలా చెప్తుంది, నీవు స్నానము చేసి, ప్రతి మాట గుర్తుపెట్టుకోండి, నీవు స్నానము చేసి అత్తరు పూసుకొని మంచి దుస్తులు దాల్చి
కళ్ళము వద్దకు వెళ్ళుము. కానీ బోవజు అన్నపానీయములు సేవించు వరకు నీవు అతని కంట పడరాదు. 4వ వచనము, అతడెక్కడ పండుకొనునో గుర్తించుకునుము. అతనికి నిద్ర పట్టిన తర్వాత నీవతని పాదముల మీద వస్త్రమును తొలగించి అతని ప్రక్కన పరుండుము. ఈ మాట, ఈ ప్రతి మాట వాక్యం బై వాక్యం వెళ్దాం. నవోమి రూతుతో ఏం చెప్తుంది? నవోమి అంటే వాక్కు, మధురమైన వాక్కు. రూతుతో మనతో చెప్పే మాటలు ఏంటంటే, నీవు స్నానము చేసి, వాక్యమనే నీటితో స్నానము చేయాలి మనం పరలోక బోయజును కలుసుకునే ముందు. అందుకే ప్రతిరోజు 1 గంట సేపు మీకు ఓపుకున్నా లేకపోయినా నేనే ఓపిక తెచ్చుకొని వాక్యమనే నీటితో స్నానము చేసే కార్యక్రమం మనం చేస్తున్నాం ఈ యాత్రలో. ప్రియ దేవుని బిడ్డలారా, నవోమి రూతుతో చెప్పిన మాట, నువ్వు బోవజును కలుసుకోవడానికి వెళ్ళే ముందు చక్కగా స్నానం చేయి. ఈ యాత్రలో, నిరీక్షణ యాత్రలో మన గమ్యమైన పరలోక కనాను చేరి అక్కడ పరలోక బోయజు అయినటువంటి దేవుణ్ణి మనం కలుసుకునేవాలంటే రోజు వాక్యమనే నీటితో స్నానము చేయాలి. ఇటువంటి వాక్కును వినాలి, వాక్కును చదవాలి, ధ్యానించాలి. రెండవది ఏమంటుంది? స్నానము చేసి అత్తరు పూసుకొని మంచి దుస్తులు దాల్చి, మంచి దుస్తులు అంటే రక్షణ అనే వస్త్రం ధరించు. వస్త్రము, దుస్తులు అన్న మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఏంటంటే మనం చేసే పనులు, చేతలు. నవోమి ఋతుతో ఏం చెప్తుందంటే, నువ్వు బోయజును కలుసుకునే ముందు నువ్వు మంచి దుస్తులు ధరించాలి. మనం కూడా పరలోక బోయజును కలుసుకునే ముందు మంచి పనులు చేస్తూ ఉండాలి రోజు. ఇక 3వది అని చెప్తూ మంచి దుస్తులు దాల్చి కళ్ళము వద్దకు వెళ్ళుము. ఎవరి కళ్ళం వద్దకు? ఎవరి కళ్ళం అంటే పొలం అండి. ఎవరి పొలం పడితే వారి పొలం దగ్గరికి వెళ్ళొద్దు, బోవజు పొలం దగ్గరికే వెళ్ళు. పొలం అంటే సంఘం అండి. పౌలు గారు చెప్తారు కదా, సంఘం అనే ఆ పొలంలోకి వెళ్ళు. తప్పుడు బోధలు, కలిపి చెరిపడి బోధలు ఉన్న ఆ అన్ని కళ్ళాల దగ్గరికి వెళ్ళిపోవద్దు. ఎవరో రమ్మని పిలిచారని ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళిపోవద్దు. బోవజు పొలమునకు మాత్రమే వెళ్ళు. ఇది నవోమి అని పిలువబడే వాక్యం చెప్పుతున్నటువంటి మాట. మన సంఘం అనే కళ్ళానికి వెళ్ళాలి, పొలానికి వెళ్ళాలి. ఇంకా నవోమి ఋతుతో చెప్తుంది, నీవు ఎవరి కంటను కనబడరాదు, నీవు ఎవరి కంట పడరాదు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, పరలోక బోవజును కలుసుకునేటంత వరకు ఏదో కనబడాలని ఆరాటపడిపోకు, గుర్తింపు కోసం ప్రాకులాడద్దు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎవరికంట కనబడద్దంటే నీకు ఇతరులతో ఉన్న సంబంధం కంటే దేవుడితోనే నీకు సంబంధం ఉండాలి. ఋతు, నువ్వు పొలానికి వెళ్తున్నావు, నరులను ఎంతోమందిని చూస్తావు. మిగతా నరులందరితో సంబంధం పెట్టుకునే దానికంటే బోవజుతో సంబంధం పెట్టుకుంటేనే నీకు మేలు, అదే నీకు ఆశీర్వాదకరం. కాబట్టి బోవజు కంట కనబడినంత వరకు నువ్వు ఎవరికి కనిపించకు. అంటే ఇతరులను ఆకర్షించాలి అని అనుకోకు, దేవుణ్ణి ఆకర్షించేలాగా బ్రతుకు అని అర్థం. ప్రియులారా, మన జీవితంలో ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. బ్రతుకన్నాక చాలామందితో కలిసి ప్రయాణించాల్సి వస్తుంది, చాలామందితో కలిసి సంబంధం పెట్టుకోవాలి, పరిచయాలు, స్నేహాలు ఉంటాయి. నవోమి చెప్పే మాట గుర్తు చేసుకుందాం. ఇతరులతో మాట్లాడు, కానీ విపరీతమైన సంబంధం పెట్టుకోకు. కలిసి ప్రయాణించు, కానీ విపరీతమైన సంబంధం పెట్టుకోకు. నీకుండాల్సిన విడదయ్యరాని సంబంధం ఎవరితో తెలుసా? నువ్వు వెళ్తున్న పరలోక బోయజు అయినటువంటి దేవుడితో మాత్రమే. ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలతో మనకు పడిలే. నీ కులంతో సంబంధమా? అవసరంలే.
నీకు పరలోక బోవజును కలిసినంత వరకు బోవజుతోనే నీకు సంబంధం. నీ కులంతో నీకేం సంబంధం? నీ వర్గంతో నీకేం సంబంధం అయ్యా? నీ ప్రాంతం, ఏ ప్రాంతం నుంచి వచ్చావో ఏం సంబంధం? అన్ని ప్రాంతాలు ఆయనవి కావా? ఈ భూమంతా ఆయన పాదపీఠం కాదా? బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు పౌలు గారు చెప్తారు, క్రీస్తును నమ్ముకున్నాక యూదుడని యూదయేతరుడని, సున్నతి పొందినవాడని సున్నతి పొందనివాడని భేదం ఎక్కడుంది? క్రీస్తు ఏమన్నా విభజింపబడినాడా? అరేరే, మీలో ఎందుకురా బాబు, మీలో మీరు విభజించబడతారు. ఒకడేమో నేను పౌలు అనుచరుడు అంటాడు, ఇంకొకడు నేను పేతురు అనుచరుడు అంటాడు, ఇంకొకడు నేను అపోల్లో అనుచరుడు అంటాడు. ఎందుకు ఇన్ని విభజనలు? క్రీస్తు ఏమైనా విభజింపబడినాడా అని పౌలు గారు అన్న మాటలు ఇంకా మన చెవులో రింగు రింగుమని ప్రతిధ్వనించుటలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నవోమి రూతుతో చెప్పిన ఆ మాట ఏంటంటే, నువ్వు బోవజు పొలం దగ్గరికి, అంటే సంఘం దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉండాలి? వెళ్ళే చోటు కూడా చెప్తుంది, నీవు అతని పాదముల వద్దే ఉండు. అబ్బబ్బా, ఎంత చక్కటి మాట అండి. సంఘం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఉన్న చోటేటో తెలుసా? మంచిగా ఫ్యాన్ ఎక్కడుందో చూసుకొని అక్కడ కూర్చోవడం. ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఎక్కడ కూర్చున్నామో అక్కడే కూర్చున్నాం. ఒకవేళ ప్లేస్ మారితే గుర్రుగా మురిమి మరి చూస్తారు చాలామంది. ఎందుకంటే మన ప్లేస్లో ఎవడైనా కూర్చున్నారనుకోండి, మురిమి మరి చూస్తారు. ప్రియులారా, ఫ్యాన్ కింద కూర్చునేదానికంటే, ఒక మంచి చైర్ మీద కూర్చునేదానికంటే మనం కూర్చోవలసిన చోటు ఎక్కడో తెలుసా? దేవుడి పాదాల చెంతన కూర్చోవాలి. ఒక 2 రోజుల క్రితం ధ్యానాంశంలో మనం విన్నాము, దేవుడి పాదపీఠం. అది ఒకసారి వినండి మళ్ళా. ఎందుకంటే, దేవా, నిన్ను నమ్మే ఈ పొలానికి వచ్చాను, ఈ సంఘానికి నిన్ను నమ్మే వచ్చాను, నీ పాదాల చెంతకు వచ్చానని రూతులాగా ఎప్పుడు దేవుడి పాదాల చెంతనే ఉండిపోదాం. ఎందుకంటే అపరంజిని పోలిన పాదం యేసయ్య పాదం, చేదును విరిచే పాదం యేసయ్య పాదం. ఎంతవరకు ఎవరెవరి పాదాల వద్ద ఉన్నామో మనం? ఎవరో వ్యక్తుల పాదాల దగ్గర బతికామేమో, కొన్ని వ్యవస్థల పాదాల దగ్గర బతికామేమో, కొన్ని వస్తువుల పాదాల దగ్గర బ్రతికామేమో, కొన్ని స్థలాల పాదాల దగ్గర బ్రతికామేమో, కోపం, అసూయ, స్వార్థం, వ్యభిచారం అనే పాదాల దగ్గర మనం కూర్చొని బ్రతికామేమో. ఒక్కసారి యేసయ్య పాదాల దగ్గరికి ఎందుకు రాకూడదు? ఈరోజు రూతు బోవజు పాదాల దగ్గర ఉన్నట్లుగా మనందరము పరలోక బోవజు పాదాల దగ్గర ఉందాం. ఎందుకంటే ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 22లో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తము, మనకు కావలసిన సమస్తము యేసయ్య పాదాల దగ్గర ఉంది. ఆ రోజు మనం ధ్యానించుకున్నాం, యేసయ్య పాదాల దగ్గరికి వస్తే పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడుగా మారిపోతాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే దాగిన మర్మాలు, రహస్యాలు బయలుపరచబడతాయి. యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే నీ పాదాల కిందకు నీ శత్రువులను దేవుడే తీసుకొస్తాడు. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే నీలో మరణించినది కూడా మరలా జిగురించును, జీవించును అని మనం విన్నాం. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇదే మాట మనం చదువుతాము. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 8, సర్వమును అతని పాదాక్రాంతమునర్చితివి. సర్వము, మనకు కావలసిన ప్రతి దీవెన, వరము, ఆశీర్వాదము యేసయ్య పాదాలు మన పరలోక బోవజు దగ్గర ఉంది. ఓకే, ఇక స్టోరీ కట్ చేస్తే, ఒక్కసారి బోవజు పొలానికి వెళ్ళినటువంటి రూతు, ఒకసారి బోవజు పాదాల దగ్గర ఉన్నటువంటి రూతు జీవితం ఆ రోజు నుంచి మారిపోయింది. పాదాల మీద పడక ముందు రూతు బతికేంటో తెలుసా? ఆ పొలంలో పరిగిలేరుకున్న మిగతా పని వాళ్ళందరితో పాటు ఈవిడ కూడా ఒక పనికత్తె, ఈవిడ కూడా పరిగిలేరుకునే ఒక కూలిది, ఒక దాసి. పాదాల ముందు పడకముందు, పాదాల కింద పడకముందు. కానీ ఎప్పుడైతే పాదాలపై పడిన తర్వాత ఒక్కసారి బోవజు అన్నాడు. చూడండి, పొలంలో అందరూ లైన్గా కోత కోస్తూ ఉంటారు కదా.
మొదటి వరుస, రెండో వరుస, మూడో వరుస, నాలుగో వరుస. రూతు పొలానికి వెళ్ళింది, కోత కోయడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళింది? కోత కోసిన తర్వాత ఆ కంకుల నుండి కిందకు పడిపోయిన ధాన్యపు గింజలు ఉంటాయే, ఆ గింజలు ఏరుకోవడానికి వెళ్ళింది. అంటే లాస్ట్ వరుసలో ఉండాలి. కోత కోసిన తర్వాత మిగిలిపోయిన గింజలు ఏరుకునే లాస్ట్ వరుసలో రూత్ ఉంది. ఎప్పుడైతే బోవజు పాదాల దగ్గరికి చేరిందో, బోవజ్ అన్నాడు, అలా అందరూ వరుసలో ఉన్నారు కదా అనుకుందాం, ఒక 10 వరుసలో ఉన్నారు. 10 వరుసల్లో లాస్ట్ వరుసలో రూత్ ఉంది. బోవజ్ అన్నాడు ఒక్కసారి, అబౌట్ టర్న్. చిన్నప్పుడు డ్రిల్లో నేర్చుకున్నాం కదా, అబౌట్ టర్న్ అంటే ముందున్నవాడు ఒక్కసారి వెనక్కి తిరుగుతాడు. అలాగా అబౌట్ టర్న్ అనగానే వెనకాతల పరుగులేరుకుంటున్న రూతు మొదటి స్థానానికి వచ్చేసింది. బోవజుకు భార్యగా మారింది. ఏ పొలంలో అయితే పరుగులేరుకునే ఒక కూలిదానిలాగా వచ్చిందో, ఒక పనికత్తిగా వచ్చిందో, ఆ పొలానికి యజమానురాలిగా మారే కృప ఎక్కడ దొరికిందో తెలుసా? పాదాల చెంత. ప్రియులకు దేవుని బిడలారా, ఈరోజు జీవితాన్ని మాధుర్యంగా మార్చేదేంటో తెలుసా? యేసయ్య పాదాల చెంతకు రావాలి. రూతు బోవజు పొలానికి వెళ్ళినట్లుగా ప్రతిదినము పరమ బోవజు అయినటువంటి దేవుడి పొలము అని పిలువబడే సంఘారాధనకు మనం వెళ్ళాలి. ఏ ఒక్క రోజు, ఏ ఒక్క ఆదివారం సంఘానికి వెళ్ళడం తప్పిపోవద్దు. అదే మన శ్రీసభ కట్టడ. ఆదివారములలోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు దివ్య బలి పూజలో పాలు పొందుగాక. గ్లోరియా టైంకి, రీడింగ్స్ టైంకి, ప్రసంగాల టైంకి వచ్చి మేము ఈరోజు పూజలో పాల్గొన్నాం అని నువ్వు చంకలు గుద్దుకోవడం తప్ప ఇది పద్ధతి కాదు. పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయంలో, నీవు మొదటనే వచ్చి ఆత్మ పరిశీలన చేసుకుంటేనే తప్ప ప్రభు భోజనాన్ని స్వీకరించవద్దు. మొదటనే అంటే పితా పుత్ర పవిత్రాత్మ అని ఆరంభంలోనే వచ్చి ఆత్మ పరిశీలన చేసుకుని, అంటే ఇది నా తప్పు, నా గొప్ప తప్పు అనే పశ్చాత్తాప సాంగ్యం ఉంటుందే, అందులో పాల్గొంటేనే తప్ప దివ్య ప్రసాదాన్ని స్వీకరించకూడదు. చెప్తారులే, కానీ ఎలాగో వచ్చాం కదా స్వీకరించేద్దామని స్వీకరిస్తే దాన్ని బట్టి ఎటువంటి ప్రతిఫలము దొరకదు, ప్లస్ పాపము కట్టుకునేవారమై ఉంటాం. అందుకనే ఆరాధనకి వెళ్తామని డిసైడ్ అయితే వెళ్తే టైంకి వెళ్ళడం, లేకపోతే వెళ్ళినా అనవసరం. ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాన్ని మాధుర్యంగా మార్చేది రూతులో దేవుడికి నచ్చినవి 5 అంశాలు. నంబర్ 1, ఆమె తీసుకున్న మంచి నిర్ణయం. నంబర్ 2, వాక్యానికి ఆమె హత్తుకొని వాక్యంతోనే ఉండిపోయే విధానం. నంబర్ 3, స్థిరమైన మనస్సు. పరిస్థితులు తారుమారైపోయినా ఆమె తీసుకున్న నిర్ణయంలో స్థిరంగా, దృఢంగా, నిలకడగా నిలబడిపోయింది. నంబర్ 4, ఆమె నోటిలో నుంచి వచ్చే ఆప్యాయతతో కూడినటువంటి మాటలు. నవోమి రూతు మధ్య ఆత్మీయతతో కూడినటువంటి ఆప్యాయకరమైన సంభాషణ. నీ నోటి మాటే నీ జీవితాన్ని మాధుర్యంగా మారుస్తుంది. ఫైనల్గా వాక్యం ఏం చేయాలంటే, ఈ వింటున్న వాక్యం ఏం చేయాలంటే, బాగుందండి, బాగా చెప్పారండి అని చెప్పి మళ్ళా మన పనిపాటుల్లో మనం వెళ్ళిపోయి లోకంలో ఓర్ఫాలాగా వెళ్ళిపోకూడదు. ఈ వాక్యం, ఈ నవోమి రూతు బోవజుల మధ్య సంబంధాన్ని కుదిర్చినట్లుగా ఈ వాక్యం ఏం చేయాలో తెలుసా? మనల్ని పరలోక బోవజుతో సంబంధం కుదుర్చుకునేలా చెయ్యాలి. పరలోక బోవజు యొక్క పొలమైన ఆ దేవుడి యొక్క మందిరములో నిత్యము ఒక పనిగత్తెలాగా జీవించే అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఆ బోవజు యొక్క పాదాల చెంత ఉన్నటువంటి రూతులాగా ఎప్పుడు యేసయ్య పాదాల క్రిందే మనల్ని మనం తగ్గించుకుంటూ బ్రతుకుతే మన జీవితంలో ఎలాంటి చేదు ఉన్నా ఆ చేదును విరిచి మధురమైన, మాధుర్యమైన ద్రాక్షరసముగా మార్చగలిగే సమర్థుడైన దేవుడు ఈరోజు మిత్కా అనే
ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో వారి 24వ స్థలములో మిత్కా అనే ప్రాంతములో వారికి ఈ పాఠాలన్నీ నేర్పుతూ, ఈ జూబిలీ యాత్రలో నిరీక్షణ యాత్రికులమైన మీకు నాకు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎన్ని చేదు అనుభవాలు ఉన్నా, మారా లాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా మీ జీవితాన్ని మాధుర్యంగా మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, రూతు లాంటి వ్యక్తిత్వం, స్వభావం మనం కూడా కలిగి జీవిద్దాం. ఈ యాత్రలో జీవితాన్ని మాధుర్యంగా మార్చుకొని, మనలో ఉన్న మాధుర్యాన్ని మిగతా తోటి యాత్రికులకు కూడా పంచుతూ, మనము కోరుకున్న మన గమ్యము లక్ష్యమైన పరలోక కనానుకు చేరుకుందాం. ఈ ప్రయాణంలో, ప్రయత్నములో దేవాది దేవుడు నిత్యము మనకు తోడై ఉండి నడిపింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవా తండ్రి, మీకే ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు జూబిలీ యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మేము మిత్కా అనే ప్రాంతము నుండి అనేకమైన మధురమైన పాఠాలు నేర్చుకునే అవకాశం దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, రూతు వలె మా జీవితము కూడా చేదు అనుభవాలతో, చేదు జ్ఞాపకాలతో నిండిపోయి ఉంది. పరిస్థితులే కానివ్వండి, వాతావరణమే కానివ్వండి, మనుషులు, వ్యవస్థలు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మా బ్రతుకును చేదుగా మార్చే ఉండవచ్చు. చివరికి మాకు మేమే మా చెడు పరిచయాలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాల వలన మా బ్రతుకును మేమే చేదుగా మార్చుకున్నామేమో. రూతులో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి ఆమె చేదును మాధుర్యంగా మార్చిన దేవా, మా ఈ యాత్రలో, ప్రయాణంలో మా జీవితాన్ని కూడా మాధుర్యంగా మార్చుమని బ్రతిమాలుకునుచున్నాము. రూతు వలె జీవితంలో చక్కటి నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకునేటకు శక్తిని దయచేయండి. ఎల్లప్పుడూ వాక్యాన్ని విని ఓర్ఫాలాగా మరలా లోకంలోకి వెళ్ళిపోయే వారముగా కాకుండా, వాక్యాన్ని హత్తుకొని రూతులాగా వాక్యానికి అంటిపెట్టుకునే వారముగా మమ్ము దీవించు. మాకు స్థిరమైన మనస్సు దయచేయు. మా నోటి వెంబడి మధురమైన మాటలు, ఆప్యాయతతో కూడిన మాటలు వచ్చులాగున దీవించండి. అన్నిటికీ మించి పరలోక బోవజు అయినటువంటి నీతో సత్సంబంధాలు కలిగి, నీ మందిరమనే, నీ సంఘమనే పొలములో నిత్యము మేము ఆరాధనలో గడుపుతూ, నీ పాదాల చెంతే మా జీవితాన్ని జీవించే అనుగ్రహము దయచేయమని, తద్వారా మా అందరి బ్రతుకులలో మా జీవితాలను మాధుర్యంగా మార్చుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి, మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.